జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్లే విషయంలో కాస్త భీష్మించి కూర్చున్నట్టు? ఎందుకంటే అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కొంతమంది సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా గుంటూరు నుంచి పోటీ చేసిన కిలార్ రోసయ్య, అలాగే మద్దాల గిరి ఇలాంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరికొందరు కూడా ఆ పార్టీని వీడే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అంటే 11 మందికే పరిమితం అయితే అస్త్ర సన్యాసం చేస్తారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. పార్టీ నుంచి వెళ్ళిపోయడమే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఉంటారు, అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి పోయినా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లేదని పార్టీలు ఉన్న వాళ్ళు పోవడం. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాడు కదా, ఆయన పోతున్నారు కదా. సో రాహుల్ గాంధీ గతంలో బట్టి విక్రమార్క అసెంబ్లీకి రాలేదు, అయినా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోలేదా? సో అసెంబ్లీకి రావడము రాకపోతే చంద్రబాబు నాయుడు రోజు అసెంబ్లీకి వచ్చిన గిరి, వల్లభనేని వంశీ వీరంతా వెళ్ళిపోలేదా? సో మా వల్లభనేని వంశీ తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, అసెంబ్లీకి రాకుండా పోలే కదా. అసెంబ్లీకి రావడము రాకపోవడంతో సంబంధం లేదు, వెళ్ళిపోయేవాళ్ళు. రాజకీయాలు అనేది పదవుల చుట్టూ, డబ్బు చుట్టూ, అధికారం చుట్టూ, అవకాశాల చుట్టూ, అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో సిద్ధాంతము లేదు, ఆచరణ లేదు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నీకు సాధారణంగానే పార్టీ అధికారం లేకపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ అధికారంలోకి తిరిగి వస్తారు. ఇది రాజకీయాల్లో జరుగుతున్న వ్యవహారం. సో అందువల్ల వాళ్ళు వెళ్ళడము, పార్టీని వీడడము, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడంతో ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీకి అయినా పోయినా పోకపోయినా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అసెంబ్లీకి అయినా ఎందుకు వెళ్ళడం లేదు అంటే, ఒకటి స్వభావరీత్యా ఈ రకమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అసలు తాను ఓడిపోతానన్నది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందులో ఈ స్థాయిలో ఓటమి ఇంకా అసలే జీర్ణించుకోలేకపోతున్నాడు. సో రాజకీయాల్లో రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళు ఇప్పుడు కేసీఆర్ వచ్చి అసెంబ్లీకి రావడమే కాకుండా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడలేదా? రాజకీయాల్లో పొలిటికల్లో రాజైనా భట్టుడైనా చేసేది ప్రజలే. ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోతే అటువైపు కూర్చోవాల్సిందే, దానికి ఏమీ సిగ్గుపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది, ఆయన స్వభావ రీత్యా ఆయన అంత సులభం కాదు అసెంబ్లీకి పోవడం అనేది చాలామంది చెప్తున్నారు. అది ఎందుకంటే అది యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్. అంటే ఒక గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం స్థితప్రజ్ఞత అంటారు. ఆ స్థాయిలో లేకపోయినా కనీసం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అసెంబ్లీకి. ఆయన 9 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చి ఈవెన్ అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళను హైదరాబాద్ క్యూ కట్టారు. ఆ స్థాయిలో గుర్తింపు వచ్చాక కూడా 2004లో ఓడిపోతే ఒక్కసారి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేదు, ఆ రోజు రాలేదు అసెంబ్లీకి. అలాగే మళ్ళీ 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కూడా 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా అందులో 3 వెళ్ళిపోయినా కూడా ఆ 20 మందితోనో 19 మందితోనో రోజు అసెంబ్లీకి వచ్చారు కదా. సో మరి చంద్రబాబు నాయుడుకు ఉన్న పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. సో చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా వయసులో పెద్దవాడు, రాజకీయ స్థాయిలో పెద్దవాడు కదా. సో సీనియారిటీలో కూడా పెద్దవారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అయినా కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా తన పాత్ర తాను నిర్వహించాడు. ప్రజలు ముఖ్యమంత్రిగా పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వహించాలి, ప్రతిపక్ష నేత పాత్ర ఇస్తే దాన్ని నిర్వహించాలి. కానీ నేను అడిగింది ఇస్తే నేను నిర్వహిస్తా అనడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల ప్రజలు ఎప్పుడు అంగీకరిస్తారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించారు? అవమానాల్ని భరించి వైసీపీ 151 సభ్యుల గుంపుతో రోజు దాడి చేసి వ్యక్తిగతంగా అవమానించి కుటుంబాలను కూడా తీసి అత్యంత అభ్యంతరకరంగా అవహేళన చేసి చిటికేస్తే నీ సంగతి కావున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఇవన్నీ భరించాడు కదా. ఇవన్నీ భరిస్తేనే ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి చేశారు. సో అప్పుడు అధికారులు 151 మంది వెనకాల ఉన్నప్పుడు బిహేవ్ చేసింది మర్చిపోతే ఎట్లా? సో ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు. నీకు 151 ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరించారు, 164 రోజులు అట్లాగే వ్యవహరిస్తారు. వివరించకూడదు, కానీ రాజకీయాలు అంతే ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే కదా. సో అందువల్ల మీకు ఎలా రేషం ఉంటుందో వాళ్ళకి ఎలా రేషం ఉంటుంది. అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగేదే. అది దానికి భయపడి అసెంబ్లీకి పోకపోతే ఎలా? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి
పోరాడి అవమానాలను దిగమింగితేనే మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ నేను అసెంబ్లీ పోకుండా బయట ఉంటా అంటే అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అందువల్ల ఇప్పటివరకు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళకుండా అసెంబ్లీలో ప్రభుత్వం వైట్ పేపర్ పెడితే నేను మీడియాలో దానికి ఇంకో పేపర్ పెడతా అంటే అది మీడియా ముందు పెట్టే వైట్ పేపర్కు అసెంబ్లీ ముందు పెట్టే వైట్ పేపర్ ఒకటి కాదు కదా. రాజ్యాంగ రీత్యా అసెంబ్లీలో చేసే ప్రతిదానికి ఒక లీగల్ శాంక్టిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది. మీడియా ముందు చేసేదానికి ఏం కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మొదటి కారణం యాటిట్యూడ్. రెండవ కారణం ఏంటంటే అవమానాలను భరించే ధైర్యం లేక, ఆ స్థైర్యం లేక. ఎందుకంటే తాను చేసిన అవమానాలు ఇప్పుడు తిరిగి కొడతాయని తెలుసు. సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరుగుతుంది. మరి ఆ రోజు అదే జరిగింది కదా. తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి స్పీకర్ చేతిలో కూర్చొని పొలిటికల్గా ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది మనం చూడలేదా? మరి ఇప్పుడు ఈయన కొత్త స్పీకరు ఆయన అయ్యన్న పాత్ర డిఫరెంట్గా ఎందుకుంటాడు? ఆ తమ్మినేని సీతారాంనే ఆదర్శంగా తీసుకుంటాడు కదా, తీసుకునే అవకాశం తీసుకుంటాడని నేను అన్నాను. సో అందువల్ల మీరు 151 మందితో ఎలా ప్రవర్తించారు, 104తో వాళ్ళు ఎలా ప్రవర్తించారు. కొడాలి నాని కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి అస్తభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు, సో కొడాలి నాన్ను ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వారించి ఉంటే ఇది కాదయ్యా పద్ధతి, వ్యక్తిగతంగా అనకూడదు, రాజకీయంగా మనం ప్రశ్నించాలి అని అంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడేమో కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు ఏకిపారేస్తుంటే ఎంజాయ్ చేశారు కదా. ఇవాళ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో అందువల్ల ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒట్టిగా చెప్పలే. సో దట్ ఆ తాత్విక చింతన, ఆ వేదాంత వైరాగ్యం అన్న రావాలి. ఇది సహజమే, ఏం చేస్తాం, మనం చేస్తాం పని మనకు వస్తుంది అని రావాలి. అందువల్ల ఆ ధైర్యాన్ని ప్రదర్శించగలగాలి, అవమానాల్ని ఎదిరించగలిగేటువంటి మనోస్థైర్యాన్ని ప్రదర్శించగలగాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించడం కన్నా వెళ్ళాల్సిన అవసరం మాత్రం గుర్తించాలి.